హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 4 ఎలిగేటర్ క్లిప్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇందులో ఫస్ట్ వన్ అండి. ఈ బేస్ ఎలిగేటర్ క్లిప్స్ అనేవి ఆన్లైన్లో దొరుకుతాయి, ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కూడా అవైలబుల్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ క్లిప్ ఏమో నేను పర్ల్స్ అండ్ బ్లూ కలర్ బీడ్స్తో చేసుకుంటున్నాను. ఫస్ట్ దీనికి నేను B7000 గ్లూ యూస్ చేస్తున్నాను. నార్మల్ ఫ్యాబ్రిక్ గ్లూ అయినా యూస్ చేయొచ్చు, ఇది కొంచెం స్టిఫ్గా ఉంటుంది. ఏ గ్లూకైనా సరే కొంచెం టైం అనేది ఇవ్వాలండి, అది ఫిక్స్ అవ్వడానికి. మొత్తం ఇలా పెట్టుకున్న తర్వాత అవి కదలకుండా ఒక సైడ్కి పెట్టుకోండి, మొత్తం డ్రై అయిపోతుంది. డ్రై అయిన తర్వాత అస్సలు ఊడిపోవు, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. జ్యువెలరీ ఏవైనా సరే స్ట్రాంగ్గానే ఉంటాయి. బ్యాంగిల్స్ అయితేనే తడిసిపోతాయి, ఊడిపోతాయి, కానీ జ్యువెలరీ అనేవి అయితే ఊడిపోవండి, చాలా స్టిఫ్గా ఉంటాయి. అలాగే సెకండ్ క్లిప్ ఇది. ఇక్కడ బేస్ క్లిప్కి నేను గ్లూ అప్లై చేసి స్టోన్ చైన్ పెడుతున్నాను వన్ సైడ్, ఇంకో సైడ్ కుందన్స్ని అటాచ్ చేసుకుంటాను. ఈ క్లిప్కి 5 కుందన్స్ పట్టాయి, 5 కుందన్స్తో క్లిప్ అయిపోయింది. గ్రీన్ కలర్ ఐ షేప్ కుందన్స్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను. అలాగే మీరు ఏ కలర్ తీసుకోవాలనుకుంటే ఆ కలర్ తీసుకోవచ్చు. ఈ క్లిప్ కొంచెం ఎలివేట్ అవ్వడానికి నేను ఇక్కడ చిన్నవి రౌండ్ షేప్ కుందన్స్ని యూస్ చేస్తున్నాను. ఇవి ఆపోజిట్ కలర్ అయితే ఇంకా బాగుంటుంది. నేను ఇంకా సేమ్ కలర్ తీసుకుంటున్నాను. అంతేనండి, చాలా ఈజీగా అయిపోతాయి. సెకండ్, ఇప్పుడు నేను ఫామ్ షీట్స్తో చేస్తున్నాను. ఇక్కడ నేను సిల్వర్ ఫామ్ షీట్ తీసుకున్నాను. వైట్ డ్రెస్సెస్ పైకి పిల్లలకి చాలా బాగుంటుంది. దీన్ని ఫస్ట్ కర్వ్లా కట్ చేసుకోవాలి. స్క్వేర్ షేప్ తీసుకోవాలి ఫస్ట్ ఫామ్ షీట్, దాన్ని ఏమో చిన్న కర్వ్లా కట్ చేసుకోవాలి 4 సైడ్స్ కూడా. ఇలా 4 సైడ్స్ కట్ చేసేసుకున్న తర్వాత వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగే ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఎక్కువ ఫోల్డింగ్స్ వస్తున్నప్పుడు గ్లూ కంటే గేజ్ వైర్తో ఫిక్స్ చేసుకోవచ్చు, లేదంటే దారం ఉంటే దారంతో అయినా సరే ఫిక్స్ చేసేసుకోండి. గ్లూతో అయితే అలా పట్టుకొని ఉండాలి, ఆ గ్లూ ఆరిపోయేంత వరకు. నా దగ్గర గేజ్ వైర్ ఉంది కాబట్టి నేను ఆ గేజ్ వైర్తో ఫిక్స్ చేస్తున్నాను. మీ దగ్గర గేజ్ వైర్ లేకపోతే దారంతో అయినా సరే ఫిక్స్ చేసేయచ్చు. ఇప్పుడు సేమ్ కలర్ ఫామ్ షీట్స్లో ఇలా పీసెస్ కట్ చేసుకోండి. పీసెస్ కట్ చేసుకొని వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా పెట్టుకోండి. ఇప్పుడు గ్లూతో దీన్ని ఫిక్స్ చేసుకోండి. కాకపోతే గ్లూ డ్రై అయ్యేంత వరకు కూడా టైం ఇవ్వండి, లేకపోతే వెంటనే ఊడిపోతాయి. ఫామ్ షీట్స్కి గ్లూ తొందరగా అటాచ్ అయిపోదు. అలా అటాచ్ చేసి కాసేపు అది అలా పట్టుకొని ఉండండి, గ్లూ అటాచ్ అయ్యేంత వరకు, లేకపోతే వెంటనే ఊడిపోయి వచ్చేస్తుంది. తర్వాత ఈ క్లిప్ కొంచెం ఎలివేట్ అవ్వడానికి నేను ఇక్కడ వైట్ కలర్ పెద్ద పర్ల్ని పెడుతున్నాను. పర్ల్ పెట్టినప్పుడు కూడా కొంచెం డ్రై అవ్వనివ్వండి. అంతే, చాలా ఈజీగా. ఇప్పుడు దీనిని బేస్ ఎలిగేటర్ క్లిప్ ఉంది కదా, దానిపైన ఫిక్స్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా అయిపోయాయి కదా. ఇందులో కలర్స్ కూడా చాలా కలర్స్ చేసుకోవచ్చు. ఒక ఫామ్ షీట్ 10 రూపీస్ ఉంటుంది. ఫామ్ షీట్స్తో చాలా క్లిప్స్ చేసుకోవచ్చు. సెకండ్, నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ ఫామ్ షీట్స్తో చేస్తున్నాను. ఇది కూడా చాలా బాగుంటుందండి మోడల్, ఒకసారి క్లియర్గా చూడండి. ఇది కూడా స్క్వేర్ షేప్ తీసుకోవాలి, అలాగే 4 ఫోల్డ్స్ చేసుకోవాలి. వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఒకసారి క్లియర్గా చూడండి. అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఆ ఫోల్డింగ్ చేసిన దగ్గర ఇలా కట్ చేసుకోవాలి, కొంచెం వదిలేసి కట్ చేసుకోవాలి. వీడియోలో ఒకసారి క్లియర్గా చూడండి. తర్వాత ఇక్కడ ఎలా చూపిస్తున్నానో అలా ఫోల్డ్ చేసుకోవాలి. గమ్ అప్లై చేసి ఫోల్డ్ చేసుకోండి. అలాగే ఫోల్డ్ చేసుకున్న తర్వాత అది డ్రై అయ్యేంత వరకు కొంచెం అలా పట్టుకొని ఉండాలి, లేకపోతే వెంటనే ఊడిపోయి వచ్చేస్తాయి. సేమ్ అటు సైడ్ కూడా అలాగే ఫోల్డ్ చేసుకోవాలి.
ఇలా 2 సైడ్స్ ఫోల్డ్ చేసిన తర్వాత ఈ రిమైనింగ్వి ఒకసారి వీడియోలో ఎలా కట్ చేస్తున్నానో అలా కట్ చేసుకోవాలి. ఫార్మ్ షీట్స్తో చాలా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఏ డ్రెస్సెస్ పైకైనా సరే మ్యాచింగ్ చేసుకోవచ్చు క్లిప్స్. పిల్లలకైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీంతో ఫ్లవర్స్ కూడా చేసుకోవచ్చు. ఫ్లవర్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. నేను నెక్స్ట్ వీడియోస్లో ఫ్లవర్స్ అనేవి అప్లోడ్ చేస్తాను. చాలా ఈజీ అండి, ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఫార్మ్ షీట్స్తో చేసిన క్లిప్స్ ఆన్లైన్లో కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, మనం ఇంటి దగ్గరే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత అది చుట్టూ తిప్పేసి గమ్తో ఫిక్స్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. నచ్చితే లైక్ చేయండి. అంతే, ఇప్పుడు ఇది బేస్ ఎలిగేటర్ క్లిప్కి ఫిక్స్ చేసేసుకోవాలి. చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఇలా తయారు చేసేసుకోవచ్చండి. మీకు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.